రాశులకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏలినాటి శని ప్రభావము ఏ రకంగా ఉంటుంది? ఈ ఏలినాటి శని విశ్లేషణ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏలినాటి శని అంటే సాధారణంగా బాధపెట్టి హింసించేటటువంటిది. ఇది 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ ఒక్కొక్క స్థానంలో 2.5 సంవత్సరాల చొప్పున 3, 2.5, 7.5 సంవత్సరాల పాటు పీడిస్తుంది. ఇది ఏలినాటి శని. ఇది మన యొక్క అభిప్రాయం. అయితే నిజంగా 7.5 సంవత్సరాలు హింసించి బాధపెడుతుందా? ఇది విశ్లేషణ ద్వారా చేస్తుంది. విశ్లేషణ ఎలా చేయాలి? మొదట మనం మన రాశి నిర్ధారణ చేసుకోవాలి. ఇది మనం పుట్టినటువంటి సమయంలో ఏ నక్షత్రం ఉంది? మనది చంద్రమానం కనుక చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రము మనది. ఆ నక్షత్రము ఏ రాశిలో ఉంటే ఆ రాశి మన రాశి, జన్మరాశి. ఇక్కడ నక్షత్రానికి సంబంధించిన పాదాలను కూడా దాని పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ 15/8/2022 జాతచక్రం ఎలా వేయడం ఎలా అనేటువంటి ఆ వీడియో చేస్తున్నప్పుడు దీన్ని తీసుకున్నాం. దీన్నే ఇప్పుడు కూడా తీసుకుందాం. ఈ నక్షత్ర జాతకుడు ఉత్తరాభద్ర 2వ పాదం. ఉత్తరాభద్ర 2వ పాదం అంటే మీనరాశికి చెందినటువంటిది. అసలు మీనరాశిలో ఏముంటాయి? పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఉంటాయి. అయితే ఇక్కడ పూర్వభద్ర మన నక్షత్రం అనుకుంటే పూర్వభద్ర 4వ పాదం అయింది. 4వ పాదం మీనరాశిలోకి వచ్చింది. 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వచ్చాయి. అత్యంత పాదాలను కూడా పరిగణలోకి తీసుకుని అది దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాతే అప్పుడు రాశి నిర్ధారణ అవుతుంది. మనది పూర్వభద్ర నక్షత్రం అనుకుంటే సరిపోదు. అది ఏ పాదము దాన్ని బట్టి రాశులు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉత్తరాభద్ర 4 పాదాలు కూడా మీనరాశిలోనే ఉన్నాయి కనుక మీనరాశికి సంబంధించినటువంటి గోచర రీత్యా ఏలినాటి శని ప్రభావ విశ్లేషణని పరిశీలిద్దాం. అసలు ఏలినాటి శని అంటే ఏమిటి? శని ప్రతి రాశిలోనూ 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తుంది. ఇలా మొత్తం 12 × 2.5 30 సంవత్సరాల సంచారం. దీంట్లో జన్మరాశి లగాయతు 1వ స్థానము జన్మరాశి, అది మీన. ఇప్పుడు ఉదాహరణకి మీనరాశి జాతకులకి ఇదే కాదు, ఏ రాశి చెందినటువంటి జాతకులకైనా సరే శని 3, 6, 11 స్థానాలు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది. మిగిలినటువంటి స్థానాల్లో అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ 3 అంటే ఈ మన జన్మరాశి ఏదైతే ఉందో అక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి. మనది మీనరాశి అనుకుంటే మీనరాశి నుంచి మేషము, వృషభము 3 అయ్యింది. అంటే శని వృషభ రాశిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 3 తర్వాత 4, 5, 6 సింహరాశిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 7, 8, 9, 10, 11 మకర రాశిలో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తారు. మీనరాశి జాతకులకి శని సంచారంలో ఈ 3 స్థానాలు మాత్రమే శుభప్రదమైనటువంటివి. మిగిలినటువంటి స్థానాలన్నీ అశుభాన్ని ఇస్తూ ఉంటాయి. వీటిలో తీవ్రమైనటువంటి అశుభాన్ని ఇచ్చేటటువంటి స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మొత్తం 12 స్థానాల్లో ఈ 12 స్థానాల్లో తీవ్రమైనటువంటి అశుభాన్ని ఇచ్చేటటువంటివి అర్ధాష్టము అంటే చతుర్థ స్థానము అంటే మేషం, ఇక్కడ మీనం, మేషం, వృషభం, మిథునం, ఇక్కడ మిథున సంచారం. తర్వాత అష్టమం 4 తర్వాత 5, 6, 7, 8 తులారాశిలో ఉన్నప్పుడు, తర్వాత 12, 1, 12, 1, 2 ఈ 5 స్థానాల్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. మిగిలినటువంటి స్థానాల్లో స్వల్పమైనటువంటి పరిస్థితి అశుభాన్ని కలిగిస్తాయి. 3, 6, 11 స్థానాలు మాత్రమే శుభప్రదమైనటువంటివి. ఇప్పుడు విశ్లేషణ జాగ్రత్తగా చూసినట్టయితే 4వ స్థానము చతుర్థ స్థానం అర్ధాష్టమ శని, 8వ స్థానము తులాస్థానంలో ఉన్నప్పుడు అష్టమ శని, అక్కడి నుంచి మళ్ళీ వ్యయ, జన్మ, ద్వితీయ ఈ 3 స్థానాలు. ఈ 5 స్థానాలు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటివి. అందుచేతే ఈ మందపల్లిలో శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేస్తున్నప్పుడు ఆ పీడ నివారణార్థం అర్ధాష్టమ శని, అష్టమ శని, ద్వాదశ శని, తర్వాత జన్మశని, ఈ రకంగా ఆ స్థానాల్లో ఉండేటువంటి శని పీడ నివారణార్థం వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. దానికోసం చెప్పి తైలాభిషేకం చేసి, నల్లమైన పప్పు దానం చేసి, నల్లటి వస్త్రాలు దానం చేసి, ఆవు నూనె పెట్టి దీపాలు వెలిగించి రావి చెట్టు కింద బెల్లం దానం చేసి, ఈ రకంగా కొన్ని చోట్ల శని స్తోత్రాలు చేసి, ఆ తర్వాత మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్పించి, ఆయుర్దాయం కారకుడైనట్టయితే మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్పించి, ఈ రకంగా శనికి సంబంధించినటువంటి పీడా నివారణార్థం ఇవి పరిహారాలు. ఈ పరిహారాలు చేసినంత మాత్రాన శని తన యొక్క స్థితిని, గతిని మార్చుకోడు. ఆ ప్రభావం ఇవ్వాల్సినటువంటి మనం చేసినటువంటి పాపపుణ్య ఫలితాల ప్రక్షాళన చేసేటటువంటి వాడే శని కనుక
దానికి తగినట్టుగా ఆయా స్థానాల్లో ఆ పాప అశుభ ఫలితాలను మనకు అందిస్తూ ఉంటాడు. దీనివల్ల కొంత మానసికంగా ఉపశమనము కలుగుతుంది. అంచేత శని శుభాన్ని ఇచ్చేటటువంటి వల్ల 3, 6, 11 స్థానములు మాత్రమే. ఇంకా ఏలినాటి శని అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? వ్యయములోకి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ కుంభరాశి ప్రవేశము జరిగినప్పుడు మీనరాశి జాతకులకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఏలినాటి శని అంటే 12, 1, 2 ఈ 3 స్థానాల్లో సంచారం. మిగిలినటువంటి స్థానాలతో పోల్చినట్టయితే ఈ 3 స్థానాలు దీర్ఘమైనటువంటివి, అశుభము కలిగించేటువంటి స్థానాలు కనుక ఇది ఏలినాటి శని అయింది. 3 సంవత్సరాలు, 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది కనుక ఇక్కడ ఎప్పుడూ కూడా గ్రహ సంచారం చేస్తున్నప్పుడు పీడకి సంబంధించినటువంటిది మొదట ఆ స్థాన కారకతాలు ప్రభావం చూపిస్తుంది. వ్యయంలో ప్రవేశిస్తున్నట్టు కనుక చాలా వరకు పోగొట్టుకునేదే ఉంటుంది శని ప్రభావం చేత. వ్యయం అయిపోతూ ఉండడం. జన్మము కనుక జన్మరాశి ప్రవేశము కనుక ఈ జన్మరాశి నుంచి ఆ లగ్నము తనూభావము కనుక అది 1వ స్థానం కనుక దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి సమస్తము కూడా అపవాదాలు పడడం, అపనిందలు పడడం, లేకపోతే ఇంకా మిగిలినటువంటి అంశాలన్నిటి మీద గౌరవాన్ని పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ. 2వ స్థానంలోకి వచ్చిన తర్వాత మరింత పీడ పెరుగుతుంది. ఇక్కడ మాట వల్ల మనస్పర్ధలు రావడం, ధన వ్యయం అవ్వడం, ఆరోగ్యాన్ని దెబ్బతినడం, తర్వాత కుటుంబమైనటువంటి చిత్రాలు రావడం, ఇలాంటివన్నీ. ఈ 3 స్థానాల్లోనే ఈ 7.5 సంవత్సరాలు కనుక ఇది ఏలినాటి శని అయ్యింది. మీనరాశి జాతకులకి మార్చి 25, 2025న పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు శని. ఇంతకుముందు ఈ మీనరాశి జాతకులు దీన్ని ఇప్పటికే 2.5 సంవత్సరాల పాటు అనుభవించారు. ఇక్కడ శని 1లోకి వస్తున్నాడు. ఇక్కడ 1లోకి రావడం అంటే పూర్వభద్ర 4వ పాద ప్రవేశంలోకి వస్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. ఇంతకుముందు పాదాల గురించి ప్రత్యేకించి దాన్ని విశ్లేషించాలని, దాని పరిగణలోకి తీసుకోవాలని ఇంతకుముందు చెప్పాను. ఈ పాదాల వల్ల ఉండేటటువంటి విశ్లేషణ ఎలా అంటే పూర్వభద్ర 4వ పాదంలో ప్రవేశిస్తున్నాడు కనుక మీనరాశికి సంబంధించి పూర్వభద్ర 4వ పాద జాతకుల మీద దానికి ఏమో ప్రభావం ఉంటుంది. పూర్వభద్ర 4వ పాదము దాటే వరకు మీనరాశి ప్రవేశం అంటే పూర్వభద్ర 4వ పాదం, 4వ పాదం దాటి ఉత్తరభద్ర 1వ పాదం, దాటి 2వ పాదం, దాటి 3వ పాదం, తర్వాత 4వ పాదం, రేవతి 1వ పాదం, ఇలా పాదాలు గడిచే 9 పాదాలకి శని ముందుకు పెడుతున్న కొద్దీ ఈ పాద జాతకుల మీద, నక్షత్ర జాతకుల మీద, పాద జాతకుల మీద, మీనరాశి జాతకుల మీద తీవ్ర ప్రభావము, మీనరాశిలో ఉండేటటువంటి నక్షత్ర జాతకుల మీద తీవ్ర ప్రభావము కొంచెం తక్కువగా, కొంచెం ఎక్కువగా. ఈ నక్షత్ర జాతకుల నుంచి పాద జాతకుల ప్రభావం కొంచెం ఎక్కువగా. పూర్వభద్ర 4వ పాదానికి చెందినటువంటి వాడు కనుక మీనరాశికి సంబంధించి మీనరాశి జాతకులు అందరికీ కూడా శని యొక్క జన్మరాశి ఆ స్థాన ప్రభావం ఉంటుంది. పూర్వభద్ర 4వ పాద జాతకులకి వీటన్నింటికంటే అధికంగా ఉంటుంది. ఎంతవరకు? పూర్వభద్ర 4వ పాదం నాడు ఉత్తరభద్ర 1వ పాదంలో వచ్చే వరకు. అక్కడ ఉత్తరభద్ర 1వ పాద జాతకులు పట్టుకుంటుంది. అది మిగిలినటువంటి స్థానాలు కూడా ఉంటాయి కానీ తీవ్రత అధికంగా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ఇది చెప్పదలుచుకున్నది. ఆ తర్వాత ఇది 2వ స్థానంలోకి వచ్చిన తర్వాత అందుచేత 12, 1, 2 స్థానాలు చాలా తీవ్రమైనటువంటివి. ఇంకా తర్వాత చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి ఈ చతుర్థ స్థానంలో వీటి కారకత్వాలు వాహనము, గృహము, మాతృ, విద్య, వీటన్నిటి కూడా కారకత్వాలు ఉన్నాయి. వాటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. శని ఈ గ్రహ సంచారంలో శని చతుర్థంలోకి వచ్చిన తర్వాత అష్టమ శని ప్రభావం ఆయుర్దాయం మీద చూపిస్తుంది. ఇంకా పడేటటువంటి మానసిక వేదనలు, బాధలు, కష్టాలు, రుణములు చేసి అప్పుల పాలే, అపనందల పాలవడాలు, ఆయుర్దాయం మీద, ఆరోగ్యం మీద కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అష్టమ స్థాన శని చేత. అందుచేత మొత్తము సంచారములో 12 స్థానముల సంచారములో మిక్కిలి విపరీతముగా పీడించేటటువంటివి 12, 1, 2 స్థానములైతే ఈ కారకత్వం అనుసరించి చతుర్థము, దానికి సంబంధించిన అష్టమము వాటి కారకత్వం అనుసరించి పీడిస్తుంది. మిక్కిలి శుభాలను ఇచ్చేటటువంటివి 3, 6, 11 స్థానములు మాత్రమే. ఇప్పుడు ఈ ఉత్తరాభాద్ర జాతకులకి ఈ 2025వ సంవత్సరంలో మార్చి 25 నుంచి ఇక్కడ పీడ ప్రారంభం అవుతుంది. జన్మ రాశి సంబంధించినటువంటి శనిగ్రహ పీడ. ఇది ఆ శరీరానికి సంబంధించిన తనుభావము కనుక ఈ అపనిందలు పడడం, తర్వాత అపవాదాలు అనుభవించడం, తర్వాత శరీరానికి సంబంధించిన ఆరోగ్యం కానీ, ధనము కానీ అన్నిటి మీద యొక్క ప్రభావం చూపిస్తుంది. ఇది ఏలినాటి శనికి సంబంధించినటువంటి విశ్లేషణ. అందుచేత గోచర రీత్యా
శని గ్రహానికి సంబంధించి ఈ ప్రభావాన్ని ఇవ్వడంలో 12, 1, 2 స్థానాల్లో ఏలినాటి శని ప్రభావాన్ని ఇవ్వడంలో ఈ సమయంలో కనుక మిగిలినటువంటి దీర్ఘకాలిక గ్రహాలు శుభంగా ఉన్నట్టయితే, అంటే గురుడు కానీ, రాహు కానీ, కేతువు కానీ, వీటిల్లో గురుడు శుభంగా లేడు, రాహువు శుభంగా లేడు, ఒక కేతు ఒక్కటే శుభప్రదమైనటువంటిది. అంత మాత్రం చేత నిజానికి ఈ మీనరాశికి సంబంధించి ఈ 2.5 సంవత్సరాలు బాధగానే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే గురుడు శుభంగా లేకపోయినా, రాహు శుభంగా లేకపోయినా, కేతు శుభంగా ఉన్నాడు ఒకటి. ఈ సమయంలో మిగిలినటువంటి గ్రహాలు, ఈ 5 గ్రహాల్లో ఏవి శుభగ్రహాలైతే అవి ఆ సంచార కాలంలో స్వల్పకాలమైన సుఖాన్ని కలిగిస్తాయి. అందుకే మనిషి జీవితం ఎప్పుడూ కూడా ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఒక స్థానాలకు సంబంధించినటువంటి కారకత్వాలను అనుసరించి వాటి యొక్క పీడ కనిపిస్తూ ఉంటుంది. ధనం బాగుంటే ఆరోగ్యం బాగుండదు, ధనము ఆరోగ్యం బాగుంటే కుటుంబ పరిస్థితులు బాగుండవు. ఈ 3 బాగున్నట్టయితే మిగిలినటువంటి ఇతర అంశముల మీద, సోదరుల మీదో లేకపోతే తల్లిదండ్రుల మీదో ప్రభావాన్ని చూపిస్తుంది. ఏదో ఒక సమస్య ఎప్పుడో అప్పుడు ఉంటూనే ఉంటుంది. ఒక స్థానంలోకి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతున్నాయో వాటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది కనుక ఏవి బాగోలేమో వాటి మీద దుష్ట ప్రభావం కనిపిస్తుంది. అంచేత మనిషి యొక్క జీవితం ఎప్పుడూ కూడా ఉడిదుడుకులమయమే. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది ఆ స్వల్పమైనటువంటి సుఖాన్ని అందిస్తుంది. ఆ జాతకంలో ఉండేటువంటి పరిస్థితులను అనుసరించి ఈ పరిస్థితులను ఎలా విశ్లేషించాలో మరో వీడియోలో చూద్దాం.